జై గోమాత. ఒక భవానీమాత రూపమైన అమ్మగారు ఇంకో భవానీమాత దర్శనం చేసుకోవడానికి ఇక్కడి నుంచి బయలుదేరారు. సైనిక్పూర్ నుంచి సుల్జాపూర్ అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. ఒక స్త్రీలో చాలా శక్తి ఉంటుందన్నమాట. ఒక ఉమెన్ అని రాస్తున్నప్పుడు దాంట్లో ఒక మెన్ ఉంటాడు, ఒక ఫిమేల్ అని రాస్తాం దాంట్లో ఒక మేల్ ఉంటుందన్నమాట. కాబట్టి స్త్రీ శక్తి చాలా గొప్పదన్నమాట. అందుకే ఈ దేశానికి భారతమాత అన్నారు. స్త్రీ సంకల్పం ఏది చేసుకుంటే అది నెరవేరుతుందన్నమాట. గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని గురు బాలకృష్ణ స్వామి గారితో పాటు చాలా పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు ఒక అమ్మవారు బయలుదేరారనమాట. కాబట్టి అమ్మవారి మాట అమ్మవారు వింటారని ఒక నమ్మకం పరిపూర్ణంగా ఉంది. వారు చేస్తున్న యాత్ర దిగ్విజయంగా జరగాలి. మధ్య మధ్యలో చాలా భక్తులు అందరూ వాళ్ళని కలిసి స్వాగతం పలుకుతూ అందరూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి సంకల్పం నెరవేరాలి. వారు ఏ సంకల్పంతోనైతే వెళ్తున్నారో, ఎట్లయితే రామ మందిరం అయోధ్యలో జరిగిందో ఈ గోవుని జాతికి ఒక 500 సంవత్సరాలు పట్టిందనమాట. అది కార్యక్రమం జరగాలంటే కృషి ఉంటే ఋషులు అవుతారనమాట. గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని శివకుమార్ గారిని, అటు బాలకృష్ణ గురుస్వామి గారని వారు చాలా కృషి చేస్తున్నారు. వారితో పాటు వీరు బయలుదేరడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో అందరం పాల్గొందాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై గోమాత.